ఇన్ని వీడియోస్ నేను తయారు చేసినా కానీ ఈ వీడియోలో ఎందుకో పిచ్చి పిచ్చిగా లేస్తుంది. సరిగ్గా రికార్డ్ చేస్తలేడు, మావాడు బీపీ లేపుతుంది, నాకు నా ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ కూడా అన్నిట్లో వస్తున్నాయి. మీరే అడ్జస్ట్ కానీ ప్లీజ్. జనరల్గా క్రియేటివ్ థాట్స్, ఊహలు, ఇమాజినేషన్స్ ఎక్కువ ఉన్నోళ్ళే ఈ ఫిలిం మేకింగ్ అండ్ ఫోటోగ్రఫీ ఆర్ట్ సైడ్కి వస్తారు. అందులో ఈ ఫోటోగ్రఫీ అండ్ సినిమాటోగ్రఫీ అనేది మీ ఇమాజినేషన్స్ని స్క్రీన్ మీద వండర్ఫుల్, స్టన్నింగ్, బ్యూటిఫుల్ విజువల్స్ని చూపించడానికి యూజ్ అవుతుంది. మామ కెమెరాలో నువ్వు ఎక్స్పోజర్ సెట్టింగ్స్ని, కలర్ సెట్టింగ్స్ని, ఇట్లా టెక్నికాలిటీ మొత్తం అర్థం చేసుకున్నా సరే నువ్వు ఊహించుకున్న విజువల్స్ని షూట్ చేసి క్రియేట్ చేయడంలో ఫెయిల్ అవుతావు. వై? ఎందుకు మావా? ఎందుకంటే మీకు లెన్స్ గురించి పర్ఫెక్ట్ నాలెడ్జ్ లేదు కాబట్టి. ఇంకా లేట్ ఎందుకు మావా, ఈ లెన్స్ గురించి తెలుసుకొని విజువల్ వండర్స్ ని క్రియేట్ చేద్దాం రండి. అందరికి జై శ్రీరామ్ మావా. నా పేరు కృష్ణ, నేను ఒక సర్టిఫైడ్ ప్రొఫెషనల్ ఫోటోగ్రాఫర్ అండ్ సినిమాటోగ్రాఫర్ని. ఇప్పుడు లెన్స్ అంటే ఏందో తెలుసుకుందాం. సింపుల్ మావా, మనకు కన్నెట్లనో కెమెరాకి లెన్స్ అట్లా. ఈ లెన్స్లా రెండు విషయాలు ఉంటాయి, ఒకటి ఫోకల్ లెంత్, రెండోది వచ్చేసి ఫీల్డ్ ఆఫ్ వ్యూ. ఇప్పుడు ఈ ఫోకల్ లెంత్ అంటే ఏందో తెలుసుకుందాం. ఫోకల్ లెంత్ అంటే కెమెరా సెన్సార్ నుండి లెన్స్ ఆప్టిక్స్ మధ్యలో ఉండే డిస్టెన్స్ని ఫోకల్ లెంత్ అంటారు. అదేనండి 18-55, 24-105 mm అట్లా. మరి ఫీల్డ్ ఆఫ్ వ్యూ అంటే ఏంది? కనిపించేదంతా ఫీల్డ్ ఆఫ్ వ్యూనే, ఇదంతా ఫీల్డ్ ఆఫ్ వ్యూనే. ఇప్పుడు 24 mm ఫోకల్ లెంత్ ఉన్న లెన్స్ తీసుకుంటే ఫీల్డ్ ఆఫ్ వ్యూ అనేది మీకు వైడ్గా కనిపిస్తుంది. 200 mm తీసుకుంటే క్లోజ్ వస్తుంది. మీకు ఒక్కొక్క లెన్స్లో ఒక్కొక్క రకంగా కనిపిస్తుంది. ఓకే మావా, ఇప్పుడు నీకు ఫోకల్ లెంత్ అంటే ఏంది, ఫీల్డ్ ఆఫ్ వ్యూ అంటే ఏంది అర్థమైందని అనుకుంటున్నా. ఇప్పుడు ఈ లెన్స్లు ఎన్ని రకాలు, ఏ కేటగిరీలో ఉంటాయి అనేది తెలుసుకుందాం. మెయిన్గా 3 రకాల కేటగిరీలు అనేవి ఉంటాయి. ఫస్ట్ వచ్చేసి షార్ట్ లెన్స్, సెకండ్ స్టాండర్డ్ లెన్స్, అండ్ ఫైనల్గా లాంగ్ లెన్స్. 10 mm నుండి 50 mm లోపు, అంటే 50 mm లోపు ఉండేవన్నీ కూడా షార్ట్ లెన్స్లు అనమాట. 50 mm నుండి 70 mm వరకు ఉన్న లెన్స్లు అన్నీ కూడా స్టాండర్డ్ లెన్స్లు. 70 mm నుండి 200 mm అండ్ అబోవ్ ఎంతైనా పోవచ్చు, వాటిని లాంగ్ లెన్స్ అంటారు. ఈ లాంగ్ లెన్స్ని టెలిఫోటో లెన్స్, సూపర్ టెలిఫోటో లెన్స్ అని కూడా అంటారు అనమాట. ఈ షార్ట్ లెన్స్ అంటే 10 mm, 15 mm, 24 mm ఇట్లాంటి వాటితోనే వైడ్ యాంగిల్ షాట్స్ అనేవి తీయచ్చు మనం. 10 mm కంటే ఇంకా కిందకి అంటే 4 mm, 5 mm, 6 mm, 7 mm, 8 mm ఇట్లా పోతే ఫిష్ ఐ లెన్స్ అంటారు అనమాట. అదే మీరు సినిమాల్లో బ్రహ్మానందం కామెడీ నాగార్జున గారు అంటాడు కదా, అప్పుడు ఆ ఫిష్ ఐ లెన్స్ పెట్టి తీస్తారు. అట్లాంటి మంచి పోర్ట్రేట్స్ క్లిక్ చేయాలంటే స్టాండర్డ్ లెన్స్ని వాడాలి. 50 mm, 85 mm, 70 mm అట్లా. ఈ లాంగ్ లెన్స్ అనేవి ఎక్కువ స్పోర్ట్స్ ఫోటోగ్రఫీకి, వైల్డ్ లైఫ్ ఫోటోగ్రఫీకి, వెడ్డింగ్స్లో అయితే క్యాండిడ్కి యూజ్ చేస్తాం అనమాట. నేను ఇప్పుడు పైన చెప్పిన అన్ని లెన్స్ కూడా వేరియబుల్ లెన్స్ అంటారు. ఇవి జూమ్ అవుతుంటాయి అండ్ ఒకటే అపర్చర్లో ఉండవు. వైడ్ యాంగిల్ పెట్టుకున్నప్పుడు ఒక అపర్చర్ ఉంటుంది, జూమ్ పెట్టినప్పుడు ఇంకో అపర్చర్కి మారుతుంది. అది ఈ అపర్చర్, ఐఎస్ఓ, షటర్ స్పీడ్ మీద నేను ఆల్రెడీ వీడియోస్ చేసిన, ఆ వీడియోస్ చూడండి, ఐ కార్డ్స్లో ఇస్తా, డిస్క్రిప్షన్లో ఇస్తా. ఇవే కాకుండా వేరే రకమైన లెన్సులు కూడా ఉన్నాయి, వాటిని ప్రైమ్ లెన్స్ అంటారు. వాటికి ఇంకో పేరు బ్లాక్ లెన్సెస్ అనమాట. ఈ ప్రైమ్ లెన్స్లు అన్నీ కూడా ఒకటే ఫోకల్ లెంత్ ఫిక్స్డ్ అపర్చర్తో ఉంటుంది, లైక్ f1.8, f2.8 అట్లా. వీటితో మంచి పోర్ట్రేట్స్ని క్లిక్ చేయొచ్చు, మంచి బ్యాక్గ్రౌండ్ బ్లర్ని అచీవ్ చేయొచ్చు, బొకే షాట్స్ తీయచ్చు. ఎక్కువ వెడ్డింగ్స్లో వాడతారు. నా దగ్గర అయితే ఇప్పుడు 50 mmతో తీస్తున్నా అండ్ 24 mm ప్రైమ్ లెన్స్ కూడా ఉంది, చూడండి. మ్యాక్సిమం ఫోటోగ్రాఫర్స్, కాంటెంట్ క్రియేటర్స్ అందరు కూడా ఈ లెన్స్లనే, ప్రైమ్ లెన్స్లనే వాడతారు. ఈ లెన్స్లే కాకుండా సబ్జెక్ట్ లెన్స్ అని ఒకటి ఉంటుంది, అంటే వైడ్ యాంగిల్, అంటే ఒక 24 mm అనుకుంటే లాంగ్ రేంజ్ వరకు ఒక 105 mm వరకు ఉండే లెన్స్లని వైడ్ యాంగిల్ లెన్స్ అంటారు. సోనీలో చూసుకుంటే 28-70, 24-70, 24-105 ఈ సబ్జెక్ట్ లెన్స్తోని మొత్తం ఫిలింని కానీ, వెడ్డింగ్ ఫిలింని కానీ, వెడ్డింగ్ ఫొటోస్ని కానీ పర్ఫెక్ట్గా క్లిక్ చేయొచ్చు. ఇన్ని వీడియోస్ నేను తయారు చేసినా కానీ ఈ వీడియోలో ఎందుకో పిచ్చి పిచ్చిగా లేస్తుంది. సరిగ్గా రికార్డ్ చేస్తలేడు, మావాడు బీపీ లేపుతుంది, నాకు నా ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ కూడా అన్నిట్లో వస్తున్నాయి. మీరే అడ్జస్ట్ కానీ ప్లీజ్. ఇంకా ఫైనల్గా ఒక చీమని క్లిక్ చేయాలన్నా, ఒక దోమని క్లిక్ చేయాలన్నా,
ఈగను క్లిక్ చేయాలన్నా దానికి మ్యాక్రో లెన్స్ అనేది యూజ్ అవుతుంది అనమాట. ఇప్పుడు షార్ట్ దగ్గరకు వచ్చేసి కన్నును మంచిగా విజువల్గా చూపించాలంటే మీకు మ్యాక్రో లెన్సులు కావాలి. సో ఇది మావా ఈరోజు వీడియో. ఈ లెన్స్లు అన్నిటి గురించి కూడా మీరు ఇంకా డెప్త్గా స్టడీ చేసి మీ ఊహల్లో ఎట్లయితే ఊహించుకున్నారో షార్ట్ని అట్లా మీరు స్క్రీన్ మీద క్రియేట్ చేయడానికి ఈ లెన్స్ని వాడడానికి అవకాశం ఉంటుంది. ఈ లెన్స్లను బాగా మీరు అర్థం చేసుకుంటే తోపు విజువల్స్ని క్రియేట్ చేయొచ్చు ఆ యొక్క పెట్టి. ఇది నా వీడియోస్ కనుక మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే, నా వీడియోస్తో మీరు ఏదైనా మంచి క్రియేట్ చేయగలిగితే ఖచ్చితంగా నా ఛానల్కి ఒక లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ వీడియో మంచిగా ఉందా లేదా అనేది ఒక కామెంట్ పెట్టండి, నాకు కూడా అర్థమవుతుంది. అండ్ ఇన్స్టాగ్రామ్ని ఫాలో కాండి అందరు కూడా. నెక్స్ట్ వీడియోలో మంచి కంటెంట్తో వస్తాం మామ. అప్పటి వరకు స్టే ట్యూన్ అండ్ బాయ్. ఇంకా లేట్ ఎందుకు మావా, ఈ లెన్స్ గురించి తెలుసుకొని 10 కట్ చేయరా బాయ్, కట్ చేయి. ఒక్కటే ఫోకల్ లెంత్ తోను